ఒకే పోలికలతో ఇద్దరు, లవర్ మాత్రం ఒక్కటే. ఓటీటీలో పిచ్చెక్కించే మూవీ. ఓటీటీ మూవీ లవర్స్ అంతా కూడా చూసేది కేవలం కొన్ని రకాల జోనర్స్ వైపే. అయితే రొమాన్స్ లేదా థ్రిల్లర్ మూవీస్. ఇక థ్రిల్లర్ సినిమాల్లో అనేక రకాలు ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకో థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నింటినీ కూడా ప్రేక్షకులు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అస్సలు చూసి ఉండరు. ఇలాంటి ఓ సినిమా కూడా ఉందా అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. పైగా ఈ సినిమాలో మెయిన్ లీడ్లో నటించిన వ్యక్తి ఎవరో తెలిస్తే ఇన్ని రోజులు ఈ సినిమాను ఎలా మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం. ఈ సినిమా కథ ఏంటో తెలుసుకునే కంటే ముందు ఈ సినిమా అంతా కూడా హరినారాయణ్, రవినారాయణ్ అనే ఇద్దరి కవలల చుట్టూ తిరుగుతుంది. వారిద్దరూ ప్రవర్తించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. హరి ఓ డాక్టర్. అయితే రోజు హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఓ రోజు హరి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోతాడు. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏంటి అని కేసును సాల్వ్ చేయడానికి ఫహద్ రంగంలోకి దిగుతాడు. ఈ ప్రాసెస్లో అతనికి అనుకోని ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. మెల్లగా రవి హరిలా మారిపోతూ ఉంటాడు. రవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయింది రవీనా, హరీనా? ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి ఈ కేసు ఎలా సాల్వ్ చేశారు? ఇవన్నీ తెలియాలంటే 1/2 అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మధ్య మధ్యలో కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్న సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నచ్చేవారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఈ కేసును సాల్వ్ చేసే విధానం అంతా కూడా చూసేటప్పుడు ప్రేక్షకులను ఎండ్ ఎడ్జ్ వరకు ఎంగేజ్గా ఉంచుతుంది. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి తీరాలి. మరి ఇప్పటి వరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ చేసింది ఫహద్ ఫాజిల్.